శరవేగంగా విస్తరిస్తున్నటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్ పట్టణంలో పిఎన్ కాలనీలో ఉన్న రిజర్వ్ సైట్లపై అక్రమదారులు కండపడింది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో 400 ఫ్లాట్లు ఉన్నటువంటి ఈ పిఎన్ కాలనీకి శ్రీకాకుళం కార్పొరేషన్కే తలమానికం. గ్రామీణ ప్రాంతాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి ఒకానప్పుడు ప్రదేశం ఈరోజు లైవ్లీహుడ్కి అనువైన ప్రదేశంగా మారింది. తాగునీటి సరఫరా లేకపోవడంతో ఎవరు ఇక్కడ వచ్చి ఆవాసం ఉండేందుకు సుముఖ చూపిన నేపథ్యంలో కార్పొరేషన్ తాగునీటి సరఫరా అందజేసిన తర్వాత ఇక్కడ గజాల రేటున స్థలాలు అమ్ముడుపోతున్నాయి. అందులో భాగంగానే ఇరిగేషన్ కాలువలు సైతం ఆక్రమించుకునేందుకు ఈరోజు ఆక్రమణదారులు తెగబడుతున్నారు. కార్పొరేషన్ అధికారులను కళ్ళు కప్పి ఆక్రమణకు గురి చేస్తున్నటువంటి స్థలాలను పరిరక్షించేందుకు కాలనీవాసులందరూ కూడాను ఆహర్నిశలు శ్రమిస్తున్న నేపథ్యంలో నిన్న సుమారు 30 సెంట్ల ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నంలో వారు ఎలా అడ్డుకున్నారు, అసలు ఈ పిఎన్ కాలనీ పరిధిలో ఎన్ని రిజర్వ్ సైట్లు ఉన్నాయి, ఆ రిజర్వ్ సైట్లను పరిరక్షించేందుకు కార్పొరేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారా, ఈ అక్రమదారులకు అండగా నిలుస్తున్నారనే విషయం స్థానికులు మనతో ఉన్నారు. చూస్తే కనుక నిన్న జరిగినటువంటి మీ ప్రయత్నం ఫలించింది అనుకోవచ్చా? ఎన్నాళ్ళుగా ఈ ప్రయత్నం చేస్తున్నారు? ఆ ప్రభుత్వం సంబంధించిన భూమిని కబ్జాదారులు ఎలా కొల్లగొట్టేది ప్రయత్నం? గతంలో ఒక 7-8 సంవత్సరాల కిందట కూడా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి కొంతమంది డబ్బు తీసుకొని కొంతమందికి అమ్మడం కూడా జరిగితే దాని మీద కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి మనం కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కన్స్ట్రక్షన్ని మున్సిపాలిటీ డెమాలిష్ చేశారు. మరలా కొద్ది కాలం ఆగి నిన్ననే మళ్ళా ట్రాక్టర్లు జేసీబీతో తీసుకొచ్చి అది మా ఆ మట్టిని వెత్తివేసి శుద్ధం చేశారు. ఎక్కడ ఈ స్థలం, ఈ కాలనీకి ఆ స్థలానికి ఉన్నటువంటి ఆ స్థలం ప్రభుత్వానిదే లేకపోతే ప్రైవేట్దే, ఇంకేమైనా సంబంధించిన శాఖ? క్లియర్గా సర్వే నెంబర్ 181లో 1, అది సుమారు 65 సెంట్లు విస్తీర్ణం. ఆల్రెడీ గతంలో 15 సంవత్సరాల కిందట కబ్జా గురయ్యి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని కోర్టులో వివాదంగా నడుస్తుంది. కోర్టు వారు కలెక్టర్ గారికి ఎవిక్షన్ చేయమని, ఖాళీ చేయమని చెప్పి కూడా వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై కోర్టులో వివాదం నడుస్తుంది ప్రజెంటు. మిగతా ఏదైతే ఖాళీ స్థలం ఉందో దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న 10 గంటలప్పుడు ట్రాక్టర్ జేసీబీతో వచ్చి లెవెల్ చేశారు. వెంటనే నేను కమిషనర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే కమిషనర్ స్పందించి వెంటనే ఏసీపీకి ఇక మన సచివాలయం సర్వే పంపించారు. వాళ్ళు చూశారు. వాళ్ళు చెప్పినా వినలేదు, చదువు చేస్తూ ప్రయత్నం చేశారు. తర్వాత కమిషనర్ మళ్ళీ రెండోసారి ఫోన్ చేయడం జరిగింది. చేస్తే ఆయన ఏసీపీకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లాడ్జ్ చేశారు. పోలీస్ స్టేషన్ లాడ్జ్ చేసిన తర్వాత పోలీసులు, సర్వేరు, తర్వాత అనమాట ఏసీపీ వచ్చి ఆ ఆక్రమణదారుల్ని మీరు ఎండబెట్టారు. చూస్తే కనుక ప్రస్తుతం పిఎన్ కాలనీలో ఉన్నటువంటి రిజర్వ్ సైట్లు అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వారికి అధికార యంత్రాంగమే సహకరించే పరిణామం ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రక్రియ మీకు కనపడింది. అధికారులు స్పందిస్తున్నారు కానీ చాలా లేటుగా స్పందిస్తున్నారు. నేను 10 గంటలకి కంప్లైంట్ చేస్తే మధ్యాహ్నం 3-4 గంటలకు వచ్చారు. డిలే అవుతుంది. అంటే నాకెందుకని మీరు అనుకుంటే ఈరోజు ఆ స్థలం కబ్జా ఖచ్చితంగా గురైపోను. తర్వాత ఇంతకుముందు కూడా కాలనీలో అనేక ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్మడం కూడా జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం స్పందించి ఎంక్వైరీ చేసి కబ్జాదారులని తొలగించాలి. తర్వాత ఈ కాలనీలో 22 రిజర్వ్ సైట్లు ఉన్నాయి. 22 రిజర్వ్ సైట్లు 8 ఆల్రెడీ కబ్జా చేశారు. అందులో కొన్ని కోర్టుల వేదంలో ఉన్నాయి, కొంతవరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మిగతా సుమారు 5-6 ఎకరాలు రిజర్వ్ స్థలాలు ఉన్నాయి. చాలా వాల్యుబుల్ స్థలాలు, ఫ్యూచర్ జనరేషన్కి రకరకాలుగా పనికొచ్చే విధంగా స్థలాలు కాబట్టి అప్పుడు ఈ పిఎన్ కాలనీలో నివసించాలనుకుంటే ఎవరు సుముఖత చూపే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు ఇంతగా ఈ పిఎన్ కాలనీలో ఆ స్థలాలు రేట్లు పెరగడం కానీ ఆవాసం ఉండడానికి ఆసక్తి చూపుతున్నారు? పిఎన్ కాలనీ 2 రోడ్ల మధ్యన ఉంది. అసలు కొత్త రోడ్డు మన కిమ్స్ రోడ్డుకి, అసలు గుజరాత్పేట రోడ్డుకి మధ్య ఉంది. చాలా టౌన్కి దగ్గర అందుబాటులో ఉంది. తర్వాత ఎత్తైన ప్లేసు, చాలా మంచి గాలి వస్తుంది, వాతావరణం బాగుంటుంది. వాటర్ కూడా మంచి వాటర్, నాగావళి నది ఒడ్డు ఉంది, మంచి ప్రశాంతమైన వాతావరణం. అందువల్ల అందరూ రావడానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాలను వచ్చి ఎవరు కూడా ఇటువంటి వచ్చే అవకాశం లేకుండా ఉండేది, ఎవరు సుముఖత చూపేవారు కాదు. ఎందుకలా? గతంలో కొంత మెట్ట ప్రాంతం అని, వాటర్ పడదని, దొంగలు పడతారని. ఇప్పుడు ఆ పరిస్థితులు చాలా రద్దీ ప్రాంతం అయిపోయింది. అపార్ట్మెంట్స్ చాలా వెలిసాయి. ఫ్లాట్లతో పాటు ఇంచుమించు నాకు తెలిసి 3-4 వేల ఫ్లాట్లు ఉంటాయి ఇక్కడ.
చాలా ఎక్కువ ప్లాట్లు, ఒక ఇంచుమించు అపార్ట్మెంట్, ఒక 20-30 అపార్ట్మెంట్ ఉన్నాయి. శరవేగంగా విస్తున్న పిఎన్ కాలనీలో రిజర్వ్ సైట్లు కొల్లగొట్టేందుకు ఒక టీం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే ప్రయత్నిస్తున్నారంటే అధికార పార్టీని చెప్పను, అధికార పార్టీ కాదు, కొంతమంది వ్యక్తులు. అది నిన్న కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్లో మనకు పేర్లు తెలియవు. నేను కూడా కంప్లైంట్ నేరుగా కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద చర్య తీసుకోమని. వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, బయటకు వస్తారు. చూస్తే కనుక ఎన్నాళ్ళ నుండి ఈ కాలనీలో ఉంటున్నారు. ఇటువంటి స్థలాలను ఆక్రమించుకున్న క్రమంలో వాటిని పరిరక్షించుకుని మీ వంతుగా ఏ ప్రయత్నం చేస్తారు? మేము 2006 నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. ఇక్కడ చాలా వాల్యుబుల్ కాలనీ ఇది కాబట్టి చాలామంది ఈ కబ్జాదారుల మీద కొనబడింది కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని కూడా తగు చర్య తీసుకుని అంటే కోరుతున్నాం. మీరు చెప్పినంత వరకు అది ప్రభుత్వ భూమి వాళ్ళకి తెలియట్లేదా? వాటిని పరిరక్షించాల బాధ్యత వాళ్ళకి లేదా? మరి ఆ విషయం మరి వేణుగోపాల్ దగ్గర చెప్పాలి. మనకి అవగాహన తక్కువగా ఉంది. మరి సీనియర్ మోస్ట్ రాజకీయ దాదాపు 20 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు. 2020 నుంచి ఉంటాను నేను. ఇన్నేళ్ళు బట్టి ఉంటున్నారంటే ఈ కాలనీకి సంబంధించినటువంటి స్థితిగతులు మీకు తెలిసే ఉంటుంది కదా. తెలుసు. అదే సార్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. అందరూ ఎడ్యుకేట్స్, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. దీని మీద ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, తగు చర్య తీసుకుని కోరుతున్నాం. చూస్తే కనుక కాలనీ స్థలాలు ఇలాగ అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో స్థానికుడిగా ఎటువంటి మదనపాటు? నేను 1 ఇయర్ అయింది సార్ ఇక్కడికి వచ్చి. ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్. అంటే మనం చెప్పినంత వరకు కూడా వాళ్ళు ముద్దు నిద్ర వీడే పరిస్థితి లేదు. అది ఆలోచించాలి. మరి ప్రజలు చెప్తారు, ప్రభుత్వం స్పందించాలి. చూస్తే కనుక ఒకప్పుడు పిఎన్ కాలనీలో ఆవాసం ఉండాలనుకుంటే మాత్రం ఇటువంటి పరిణామాల నుండి ఈ స్థలాన్ని పరిరక్షించాలంటే ఇప్పుడు అర్జెంటుగా పిఎన్ కాలనీలో సర్వే చేసి, ఆల్రెడీ కమిషనర్ గారికి వచ్చారు, గత ఆదివారం వచ్చారు. వచ్చి ఇక్కడ స్థానిక కాలనీ వసతితో మాట్లాడడం జరిగింది. ఇదే విషయం ప్రస్తావించాను. కాలనీకి రోడ్లు, కొన్ని లైన్లో రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేదు, అది చేయమని చెప్పాము. తర్వాత కమిషనర్ ఏం చెప్పారంటే ఒక ప్రాజెక్టు రీసర్వేకి అన్ని టౌన్ మొత్తం మీద వేరే ప్రైవేట్ ఏజెన్సీకి సర్వే చేసే ప్రాజెక్టు మేము మాట్లాడుతున్నాం. అది వస్తే పూర్తి సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసి ఏదైతే ఎస్ఎంసి బోర్డులు అంటించి చుట్టూ కాంపౌండ్లు కట్టి మన ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, రిజర్వ్ స్థలాలు ఉన్నాయో అని పరీక్షించే బాధ్యత గవర్నమెంట్ది. ఇటువంటి ఫ్యూచర్ జనరేషన్ కోసం, భవిష్యత్తు కోసం దాన్ని కాపాడిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, మన ప్రజలు కూడా ఉంది. చూస్తే కనుక ఒకప్పుడు పిఎన్ కాలనీ పేరు చెప్తే ఇటువైపు నివాసానికి ఎవరు కూడా సుముఖ చూడ పరిస్థితి ఉండేది. ఎందుకంటే పట్టణ శివార్లో ఉండడం, తాగునీటి సరఫరా లేనటువంటి నేపథ్యంలో పిఎన్ కాలనీ వైపు అంటే అటువైపు చూసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పిఎన్ కాలనీ శ్రీకాకుళం కార్పొరేషన్లో హార్ట్ ఆఫ్ ది లివింగ్ ప్లేస్గా మారింది. ఇంటలెక్చువల్స్తో పాటు సుదూర ప్రాంతం నుండి సెటిలర్స్ చాలామంది ఉన్నారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కాలనీకి మాత్రం ఈరోజు ఒక ల్యాండ్ కొనాలనుకుంటే కుబేర్లు అయ్యే ఉండాలి. అటువంటి కాలనీలో చాలా రిజర్వ్ సైట్లు ఉన్నాయి. అవి ప్రభుత్వం సంబంధించిన స్థలాలను పరిరక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కబ్జాదారులు పాలిట ఒక ఆదాయ వనరుగా మారింది. అందులో భాగంగానే ఇరిగేషన్కి సంబంధించినటువంటి 29 సెంట్లు స్థలాన్ని ఆక్రమించేందుకు ఆక్రమణదారులు చేసినటువంటి ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. భవిష్యత్తులో ఉన్నటువంటి ఈ రిజర్వ్ సైట్లన్నింటిని కూడా పరిరక్షించి ఎస్ఎంసి బోర్డులు పెట్టి వాటిని చుట్టూ కూడా కాంపౌండ్లు కట్టి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఆ సైట్లు వినియోగించాలని చెప్పి వాళ్ళు ప్రాధాయపడతాం. మరి విషయంలో కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరుస్తారా, కబ్జాదారులు భరతం పడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పిఎన్ కాలనీ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.